వెల్కమ్ టు బేరీ న్యూస్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న రామగుండం భాజపా 4 జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం స్థానిక 11A మైన్ మీద బీఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ గేట్ మీటింగ్ లో పాల్గొన్న 400 మందికి పైగా యువ ఇంజనీర్లను మరియు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వాజ్పేయి ఆధ్వర్యంలో కాయలపడ్డ సింగరేణి పరిశ్రమకు 750 కోట్ల మారిటోరియం విధించి సింగరేణి సంస్థను కాపాడడం జరిగిందని, ఆ విధంగా కాపాడబడినటువంటి సింగరేణి సంస్థను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అనేక రకమైన సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలోకి తీసుకురావడమే కాకుండా కార్మికులందరికీ అత్యధిక డివిడెండ్ అందేలా చేయాలని జరిగింది. తెలంగాణ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ ప్లాంట్ మరియు ఎఫ్సీఐ సంస్థ పునరుద్ధరణ, సింగరేణి సంస్థకు కావలసిన పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేయడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎనలేనిది అని తెలియజేస్తూ నూతనంగా ప్రకటించిన 12 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ కార్మికులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే అంశమని తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా గత 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలన పట్ల ఎంతో ఆశాజనకంగా ఉంటూ దేశ అభివృద్ధిలో తాము కూడా పాలు పంచుకుంటామని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గెలుపుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మోడీ పాలనకు మరింత బలాన్ని ఇస్తామని తెలియజేశారు. ఈ ప్రచారంలో భాగంగా అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు సతీష్ యాదవ్, సారంగపాణి, కర్రవుల మహేష్, కోటయ్య, దొంతుల కుమారస్వామి మరియు భాజపా నాయకులు సోమరపు లావణ్య, అరుణ్ కుమార్, పెద్దపల్లి రవీందర్, సులవ లక్ష్మీ నరసయ్య, నవీన్ గౌడ్ మరియు ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది.